హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ప్రపంచంలో 1802వ సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను ప్రారంభించిన వ్యక్తి. ఆప్షన్స్లో ఫస్ట్ వచ్చేసి సర్ జార్జ్ ఎవరెస్ట్, ఆప్షన్ 2 విలియం లాంబంట్, ఆప్షన్ 3 గెరార్డస్ మెర్కేటర్, ఆప్షన్ 4 డామింగ్ హాన్ ఇతు అనేసి ఇచ్చారండి. ప్రపంచంలో 1802వ సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే విలియం లాంబంట్ అండి. విలియం లాంబంటన్. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలో 1989-90లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ప్రయోగాత్మకంగా వాడినటువంటి శాసనసభ నియోజకవర్గాల సంఖ్య ఎంత అనేసి అడుగుతున్నారండి. మనకు 1989 అలాగే 90లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను అయితే ప్రయోగాత్మకంగా వాడటం జరిగింది. సో ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు వాడాయి అనేసి అడుగుతున్నారండి. సో ఎన్ని వర్గాలంటే మొత్తము 16 శాసనసభ నియోజకవర్గాల అయితే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వాడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బాల్య వివాహాలు మరియు బహుభారత్వమునకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త ఎవరు? ఆప్షన్స్లో ఫస్ట్ రాజా రామ్మోహన్ రాయి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం, స్వామి దయానంద సరస్వతి అనేసి వచ్చారండి. బాల్య వివాహాలు మరియు భార్యతత్వమునకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సంఘ సంస్కర్త ఎవరండి? ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ క్వశ్చన్, శతాబ్దాలుగా దేవాలయాలలో మరియు రాజ దర్బారులలో దేవదాసీలు చేసిన నాట్యం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ కూచిపుడి, కురవంజి, సాదిరు, గుస్సాడి అనేసి ఇచ్చారండి. సో మనకు దేవాలయాల్లో కానివ్వండి లేకపోతే రాజ దర్బార్లలో కూడా దేవదాసీలు వచ్చేసి నాట్యం చేస్తూ ఉండేవాళ్ళు కదా. సో ఆ నాట్యాన్ని ఏమని పిలుస్తారు అంటే సాదిర్ అని పిలుస్తారండి. సాదిర్. నెక్స్ట్ క్వశ్చను, 19వ శతాబ్దంలో బానిస వర్తకము ముగిసిన అనంతరము బానిసలను స్వేచ్ఛాయుత పౌరులుగా ప్రకటించిన దేశం ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్లో మనకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, కెనడా అనేసి ఇచ్చారండి. 19వ శతాబ్దంలో బానిస వర్తకం అయితే ముగిసిందనమాట. సో ఆ వర్తకం ముగిసిన తర్వాత బానిసలను స్వేచ్ఛాయుత పౌరులుగా వాళ్ళను ప్రకటించారు. సో అలా ప్రకటించినటువంటి దేశం ఏది అంటే అమెరికా దేశం అండి. అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, మోటుపల్లి శాసనమును వేయించినటువంటి కాకతీయ రాజులు ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు ప్రతాపరుద్రుడు, రుద్రదేవుడు, రెండవ ప్రోలయరాజు, అలాగే గణపతి దేవుడు అనేసి ఇచ్చారండి. మోటుపల్లి శాసనమును వేయించినటువంటి కాకతీయ రాజులు ఎవరండి? గణపతి దేవుడు. మోటుపల్లి శాసనాన్ని వేసింది ఎవరు? గణపతి దేవుడు అండి. నెక్స్ట్ క్వశ్చన్, వర్షపు నీరు పరిరక్షణ ఈ శాఖ యొక్క బాధ్యత అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ, అటవీ శాఖ, భూగర్భ జల వనరుల శాఖ అనేసి ఇచ్చారు. వర్షపు నీరు యొక్క పరిరక్షణ వచ్చేసి మనకు ఏ శాఖకు సంబంధించిందండి? మున్సిపల్ పరిపాలన అలాగే పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిందండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారు. అద్వైత సిద్ధాంతం అండి. ఆప్షన్స్లో మనకు రామానుజాచార్యులు, బసవన్న, శంకరాచార్యులు, కబీరు అనేసి ఇచ్చారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు సో ఎవరండి? శంకరాచార్యులు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సమరూప ఆవరణంలో లేని ఆవరణం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు ధర్మో ఆవరణము, మీసో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, అలాగే ట్రోపో ఆవరణం అనేసి ఇచ్చారండి. సమరూప ఆవరణంలో లేనటువంటి ఆవరణం ఏదండి? ధర్మో ఆవరణము. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రపంచం వేడెక్కడం నుండి భూతల్లిని కాపాడటం కోసము 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఈ నగరంలో సమావేశం నిర్వహించింది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో వచ్చేసి లండను, క్యోటో, ప్యారిస్, ఢిల్లీ అనేసి ఇచ్చారండి. ప్రపంచం వేడెక్కడము అలాగే భూతల్లిని కాపాడడం కోసం మనకు 1997 డిసెంబర్లో వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఏ నగరంలో సమావేశం జరిపిందండి? క్యోటో. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై మొత్తము నీటిలో భూగర్భ జలం యొక్క శాతము అడుగుతున్నారండి. భూమిపైన మొత్తం నీటిలో భూగర్భ జలాల శాతం అడుగుతున్నారు. సో ఎంత శాతం అండి భూగర్భ జలం ఉండేది మనకు? 0.86 అండి, 0.68 అండి, 0.68%. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అధిక జనసాంద్రత మరియు అతి తక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలు వరుసగా అనేసి అడుగుతున్నారు. సో మనకు ఆప్షన్స్లలో గుంటూరు, కర్నూలు, కృష్ణా మరియు వైఎస్ఆర్ కడప, పశ్చిమ గోదావరి మరియు చిత్తూరు, అలాగే తూర్పు గోదావరి మరియు ప్రకాశం అనేసి వచ్చారండి. సో మనకు అత్యధికంగా 2011 జనాభా లెక్కల ప్రకారము అత్యధిక జనసాంద్రత వచ్చేసి మనకు ఎక్కడ ఉంటుందండి? కృష్ణాలో ఉంది. అలాగే అతి తక్కువ జనసాంద్రత ఎక్కడ ఉందంటే వైఎస్ఆర్ కడపలో ఉందండి. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, గరీబీ హఠావో అన్న జనాకర్షణ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికలలో రికార్డు స్థాయి విజయం సాధించింది అనేసి ఇచ్చారండి. గరీబీ హఠావో అనేటటువంటిది నినాదం ఉంది కదా, సో ఆ నినాదాన్ని వీళ్ళు బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలలో రికార్డు విజయం అయితే సాధించింది. సో అది ఏ సంవత్సరం అండి? 1971వ సంవత్సరంలోనండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వారిలో భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో కేఎం మున్షి, గోపాలస్వామి అయ్యంగార్, దుర్గాబాయి దేశ్ముఖ్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అనేసి ఇచ్చారండి. మనకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఉంది కదా, దానిలో సభ్యులు కాని వారు ఎవరు అనేసి అడుగుతున్నారండి. సో సభ్యులు కాని వారు ఎవరండి? దుర్గాబాయి దేశ్ముఖ్ అండి. ఇక్కడ కేఎం మున్షి కానివ్వండి, గోపాలస్వామి అయ్యంగారు, అలాగే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, వీళ్ళందరూ కూడా రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఉండేటటువంటి సభ్యులు. కాని వారు ఎవరు? దుర్గాబాయి దేశ్ముఖ్. నెక్స్ట్ క్వశ్చను, బైసన్ గార్డ్స్, ఇండస్ గార్డ్స్ వరుసగా ఈ క్రింది రాష్ట్రాలలో కలవు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు ఆంధ్రప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, అలాగే జమ్మూ కాశ్మీర్ మరియు తమిళనాడు అనేసి ఇచ్చారు. బైసన్ గార్డ్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉన్నాయండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇండస్ గార్డ్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉన్నాయండి? జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. బైసన్ గార్డ్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇండస్ గార్డ్స్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చను, కేరళలోని సైలెంట్ వ్యాలీ ప్రాజెక్టును జాతీయ పార్కుగా మార్చి ప్రకటించిన సంవత్సరం ఏది అనేసి ఇచ్చారండి. సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది కదా, సో అది ఇంతకుముందు మనకు ప్రైవేట్గా ఉండేది. సో దాన్ని జాతీయ పార్కుగా అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో ఏ సంవత్సరంలో ప్రకటించారండి? 1985వ సంవత్సరంలో ప్రకటించడం జరిగిందండి. కేరళలో మనకు సైలెంట్ వ్యాలీ అనేది ఉంది. సో ఈ సైలెంట్ వ్యాలీ పార్క్ను జాతీయ పార్కుగా అయితే ప్రకటించారు. ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1985వ సంవత్సరంలోనండి. నెక్స్ట్ క్వశ్చను, సమాచార హక్కు చట్టము 2005 ప్రకారము జీవించే హక్కుకు భంగం కలిగిన సందర్భంలో ఎన్ని గంటల్లో సమాచారం ఇవ్వాలి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకి 24 గంటలు, 36 గంటలు, 48 గంటలు, 72 గంటలు అనేసి ఇచ్చారు. సమాచార హక్కు చట్టము 2005 ప్రకారం అండి ఎన్ని గంటల్లోపు అండి? 48 గంటల్లోపు సమాచారాన్ని అయితే ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, పంచశీల ఒప్పందంపై భారతదేశం మరియు చైనా దేశాలు సంతకం చేసినటువంటి తేదీ ఏది అనేసి అడుగుతున్నారండి.
పంచశీల ఒప్పందం ఉంది కదా, సో దాని మీద భారతదేశము అలాగే చైనా ఎప్పుడు సంతకాలు చేశారండి? ఏప్రిల్ 29, 1984 సంవత్సరంలో. ఏప్రిల్ 29, 1954 అండి పంచశీల ఒప్పందం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 2011 జనగణన ప్రకారము స్త్రీల మరియు పురుషుల అక్షరాస్యత శాతాలు వరుసగా అనేసి ఇచ్చారండి. సో మనకు 2011ను బేస్ చేసుకొని స్త్రీల అక్షరాస్యత ఎంతండి? 65.46%. నెక్స్ట్ పురుషులు వచ్చేసి 82.14% అండి. స్త్రీల అక్షరాస్యత చూసుకున్నట్లయితే మనకు 65.46%. నెక్స్ట్ పురుషుల అక్షరాస్యత చూసుకున్నట్లయితే 82.14% అండి. నెక్స్ట్ క్వశ్చను, హిమాలయాలలో ఎత్తైన శిఖరాలలో ఒకటైనటువంటి కాంచనగంగా భారతదేశంలోని ఈ రాష్ట్రంలో ఉంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అనేసి ఇచ్చారండి. మనకు కాంచనగంగా వచ్చేసి ఎక్కడ ఉందండి? సిక్కింలో ఉందండి. సిక్కింలో ఉంది. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇవే వచ్చేసి మనకు సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసము బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి.